నామమును బట్టి మన ప్రార్థనా విన్నపాలు ప్రభు పాదసన్నిధిలో ఉంచి పాటలతో దేవుని ఘనపరిచి దైవాశీర్వాదాల కొరకు కనిపెట్టి ప్రార్థించినట్టు మనము దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆసక్తి కనపరచుదాం. దేవునికి ఇష్టమైన దేవుడు ఏర్పరచుకున్న ప్రీతికరమైన ఉపవాసములలో ఉండవలసిన మంచి గుణగణాలను బట్టి మనకు నేర్పిస్తున్నారు. మరి ఈ దినం యెషయా 58:6వ వచనములో ఉన్నంటి 3వ విషయాన్ని మనం చూస్తున్నాం. బాధింపబడిన వారిని విడిపించుటయు. బాధింపబడిన వారిని విడిపించుటయు. గతించి దినంలో మనం నేర్చుకున్నాం, కాడి మాను మోకులు తీయుటయు. ఈ దినంలో మనకు చెప్పబడుతుంది. ఈ విషయాలన్నీ కూడా కొంత దగ్గర సంబంధాలు ఉంటాయి. దుర్మార్గులు కట్టిన కట్టలు విప్పడం, కాడి మాను మోకులు తీయడం, బాధింపబడిన వారిని విడిపించడం, ప్రతి కాడిని విరగగొట్టడం, ఈ పదాలలో కొంత వ్యత్యాసత కనిపిస్తుంది. చాలా వరకు దానిని అన్నిటినీ కలిపి చూస్తే మరి ఇతరులకు సహాయపడే మనస్తత్వం. నీవు దేవుని సహాయము కోరి ప్రార్థించుతున్నావు గనుక నీ ప్రార్థనను మన్నించడానికి ప్రభు నీ దగ్గర కోరేది ఏంటంటే నీవు కూడా ఇతరులకు సహాయపడే గుణం కలిగి ఉండాలి. అది కూడా ఎవరికి సహాయపడేది? నీ బంధువులకి, ఉన్నవాళ్ళకి, నీ స్నేహితులకు, నీకు ఇష్టం వచ్చిన వారికని కాదు. ప్రభువు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడో, ఎవరికి ఆ అవసరత చేరాలనో, నీ సహాయం చేరాలనో అట్టి వారి లిస్ట్ అంతా ఇక్కడ పెట్టాడు. వాళ్ళకి నువ్వు సహాయపడు, వాళ్ళకి నువ్వు ఉపయోగపడు, వాళ్ళను నీవు ఓదార్చు, నిన్ను నేను ఓదారుస్తాను, నీ ప్రార్థన నేను వింటాను, నీ ఉపవాస ప్రార్థనను నేను విలువగా ఎంచుకుంటాను. ఇలాంటి ఉపవాస ప్రార్థన నేను ఏర్పరచుకొనిన ఉపవాస ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బాధింపబడిన వారిని విడిపించుటయు. బాధించబడిన వారు అట్లా మనకు అర్థం అవ్వడానికి మనం ఒక మాటను చదువుదాం. యెషయా గ్రంథం 1:17 వచనంలో ఈ బాధింపబడిన వారిని అనబడిన విషయాలలో ఒక అర్థమయ్యే ఒక పదం అక్కడ ఉంది. చూద్దాం. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడిన వారిని విడిపించుడి. హల్లెలూయా. బాధించబడిన వారు అంటే హింసించబడిన వారు. నీ చేత హింసించబడిన వారు కావచ్చు, ఇతరుల చేత హింస పొందుతూ ఉన్నవారు కావచ్చు. హింసలు ఏమిటి? హింసలు ఎట్టొస్తాయి? వేధించడం, ఇతరులు మరొకరిని వేధించడం, లేదు నీ ద్వారా ఇంకొకరు వేధించబడడం, హింసించబడడం. హింసించబడడం. ఎవరైనా నిన్ను హింసించినారనుకో, నీవు ప్రతిగా వారిని హింసిస్తే నీవు గొప్పతనం ఏముంది? హింసించబడిన వారిని విడిపించు అంటున్నాడు. నీ కళ్ళకి అటువంటి వాళ్ళు ఎవరైనా తగిలినారనుకోండి, అట్టి వారికి నీవు వారిని విడిపించడానికి ప్రయత్నించాలి.
అదే ప్రభు మనల్ని కోరేది. ఆ మాటలో చూడండి, పేతురు 1 పేతురు 3:9, 1 పేతురు 3:9, 1 పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణక ప్రతి దూషణైనను చేయకుడి. కీడు చేయడాన్ని, ఒకరికి కీడు చేయాలంటే వాళ్ళని హింసిస్తాం, మాటలతో హింసిస్తాం, బాధ పెట్టిస్తాం, వేధిస్తాం, పదే పదే. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు చెప్తాం. ఒక పురుషుడు తన భార్యను హింసిస్తూ ఉంటాడు. ఏ ఏ విషయాలలో హింసిస్తూ ఉంటాడో మనం కూడా కొన్ని వింటూ ఉంటాం. అలాంటి స్త్రీ మనకు తటస్థించినప్పుడు లేదా మన కనుదృష్టిలో పడినప్పుడు వారి మధ్య మనము వారు అలాంటి వాటిలో నుంచి విడిపించబడేటట్టు సలహా ఇవ్వడం, ప్రార్థన చేయడం, సహకారం అందించడం, ఇలాంటివి చేయగలిగినప్పుడు మనము చేసే ప్రతి ప్రార్థన అంగీకరించు. హింసించబడిన వారిని విడిపించాలి, బాధింపబడిన వారిని విడిపించడం. ఇది దేవుడు ఏర్పరచుకుని ఆరాధన. ఆ 1:11 నుండి, యెషయా 1:11 నుండి చూస్తే దొంగ భక్తి, పైకి భక్తి కలిగిన వారు ఉంటారు. బీదలను, విధవరాండ్లను, వారి ఇబ్బందులలో వారికి సహాయపడరు, బలులు ఎత్తుకొని పోతారు, చర్చిలో భక్తి పరుల్లాగా అనిపించుకుంటారు. ఆయన అంటాడు, నా సన్నిధికి రమ్మన్న వాడు ఎవర్రా నిన్ను, ఎందుకు వచ్చినావు నువ్వు, నీ జీవితం సరిలేదు, పరిశుద్ధమైన ఆలయంలోకి వచ్చి నువ్వు ఇట్లాంటి దొంగ భక్తి చూపిస్తున్నావు, నాకు తెలియదు అనుకున్నావా, నేను చూడలేదు అనుకుంటున్నావా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు యోధా భక్తులతో. నీ నైవేద్యములు నాకు వద్దు, నీ బలులు నాకు అసహ్యమైపోయినాయి, పో పో పో, నీ క్యారెక్టర్ బాగలేదు, నువ్వు మంచోడు కాదు, నీ కానుకలు నేను తీసుకోను, నీ బలులు నేను తీసుకోను, నీ ప్రార్థన నేను వినను పో అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. దేవునికి కానుకలు తప్పనిసరిగా చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? మన పాపాలకు, మన దోషాలకు ప్రాయశ్చిత్త మార్గం అది. బలులు అర్పించడం, అది కానుకలు సమర్పించడం. మరి అవి కూడా పాపాలు చేసుకుంటూ వచ్చి వాటితో సరిపెట్టేయాలని అనుకోవడం సహించరాని పాపం. అలాంటి వారుగా ఉన్నారు వీళ్ళు. అందుకోసం ఏం చేస్తుంటే, మీ బలులు నాకు వద్దు, మీ నైవేద్యాలు నాకు వద్దు, మీరు నా సన్నిధికి రావద్దు, వెళ్ళండి, మిమ్ములను మీరు శుద్ధి చేసుకోండి. 16వ వచనం చూడండి, ఏం చెప్పబడింది? 1:16, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దృష్టిలు కనబడకుండా తొలగించుకోండి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వే ఇంకొకరు హింసించబడుతున్న వారిని విడిపిస్తున్నావు అనుకో, నువ్వే ఒకరిని విడిపిస్తున్నావు అనుకో, అప్పుడు నువ్వు బంధిస్తావా? ఇంకొకరిని బాధిస్తావా? బాధించవు. నీవు ఇంకొకరిని బాధించకుండా బాధించబడిన వారికి హెల్ప్ చేస్తావు. హల్లెలూయా. యేసయ్య ఎవరిని బాధించలేదంట, బాధింపబడిన వారిని సైతమే విడిపించడానికి బలి అయినాడంట. అందుకు ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు అంగీకరించబడ్డాడు.
ఆయన చేసిన ప్రతి మనవి దేవుని సన్నిధికి చేరింది. అలాంటివి క్రమంలో, అలాంటి విధముతో, అలాంటి సూత్రాలతో మనం ఉపవాస ప్రార్థనలు చేయడం నేర్చుకోవాలి. దీనిని కోరుతున్నాడు కానీ నీ సంఘక్రమాలు, నీ పద్ధతులు, నీ మత కార్యాలు, ఆచార్యాలు నీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడం, నీకు ఇష్టం వచ్చినట్టు నడుచుకోవడం, అవన్నీ దేవునికి నచ్చవనే విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. ఇలా చెయ్యి, ఇది నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నాడు. ఇలా చేయడం అనేది మనిషికి చాలా కష్టతరంగా ఉంటుంది. ఒకరిని బాధించడానికన్నా, బాధ పెట్టడానికన్నా, ఒకరిని హింసించడం కన్నా వాళ్ళకి మరొక మార్గం ఉండదు. వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వాలంటే ఒకరిని హింసించాలి, ఒకరిని దోచుకోవాలి, ఒకరిని బాధ పెట్టించాలి, ఒకరిని దూషించాలి. అప్పుడు వాళ్ళకు ఒక గొప్పతనంగా అనిపిస్తుంది ఈ లోకంలో. అన్ని విషయాలలో నుంచి, అన్ని పొరపాట్ల నుంచి, అన్ని పాపాల్లో నుంచి తప్పించుకోవడం అనేది తెలివైన పని. ఆ పని చేసిన వ్యక్తి పవిత్రుడు, పరిశుద్ధుడు, పవిత్ర హృదయం కలిగి ఉంటాడు. అతడు ప్రార్థన చేస్తే దేవుని దగ్గరకు చేరుతాడు. అలాంటి ఉపవాస ప్రార్థనలు జరిగించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రార్థన చేయడం అనేది తప్పులేదు, కానీ మన ప్రవర్తన సరి చేసుకుంటూ ప్రార్థన చేయడం అనేది సరి అయినది. ఈ విధానాన్ని విడిచిపెట్టి వట్టి ప్రార్థనలే చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. నీవంతు నీవు హింసించబడిన వారిని, బాధింపబడిన వారిని విడిపించే ప్రయత్నం చేసి దేవుని దగ్గరకు పోయి, నేను ఈ హింసలో ఉన్నా, నేను ఈ బాధలో ఉన్నా, నేను ఈ సమస్యల్లో ఉన్నా, నన్ను విడిపించంటే, అవునవును మొన్న కూడా నీవు ఒకరికి సహాయపడ్డావు. నీలాంటి మంచి మనసు కలిగిన వ్యక్తి భూమి మీద నాకు అవసరం. నీ ద్వారా నా పనిని నేను నెరవేర్చుకుంటా. నీలాంటి వాళ్ళు బాగుండడం అనేది నాకు అవసరం అని మన వెడల ఆయన ఏం చేస్తుంటాడంటే మంచి హృదయం కలిగి మనకు సహాయపడుతుంటాడు, మనల్ని కాపాడుతాడు, మన ద్వారా 10 మందిని కాపాడుకుంటాడు. ఇలాగా ప్రభుత్వం చేస్తాడు భూమి మీద. ఇలాగా ప్రభుత్వం చేసి ఆ జనులను కాపాడుకుంటాడు. ఆయన ప్రభుత్వంలో ఓ ప్రజగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వపు విధానాలను, చట్టాలను మనం అనుసరించవలసిన బాధ్యత కలిగిన వారమై ఉండాలి. ఇదే ప్రభువు కోరేది. ఆయన శాంతి సామ్రాజ్యమునకు రాజు. సామ్రాజ్యం శాంతిగా ఉండాలంటే నువ్వు ఒకరిని హింసించుకుంటూ ఉంటే నీ ద్వారా ఆయన శాంతి సామ్రాజ్యం పాడైపోతుంది. ఆయన వచ్చింది ఎందుకు భూమి మీదకి? లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలోకి వెళ్దాం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలను సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, వృద్ధి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును. చూసారా, నలిగిన వారిని విడిపించుటకు అన్నారు అక్కడ. చూడండి, నలిగిన వారు వేరొకరి చేత ఏం చేయబడ్డారు? హింసించబడ్డారు, నలగగొట్టబడ్డారు, బాధింపబడ్డారు. ఇటువంటి వాళ్ళనే విడిపించడానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అందరినీ ఇబ్బందులు పెట్టిస్తున్నాడు. అందరినీ ఇబ్బందులు పెట్టిస్తున్నారు. చూడండి, అపోస్తుల కార్యము 22వ అధ్యాయము 8వ వచనము. అందుకు నేను, ప్రభువా నీవెవడివని అడిగినందుకు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పాను. హల్లెలూయా. యేసును ఎప్పుడు హింసించినాడు ఈయన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు యేసయ్య బిడ్డలను అందరినీ కూడా హింసించాడు, పొడిచాడు, బాధ పెట్టించాడు, కొరడాలతో కొట్టించాడు,
మానభంగాలు చేశాడు, పిల్లలను చంపించినాడు, దోచుకున్నాడు, అధికారం చేశాడు. యేసు ప్రభు పేరు చెబితేనే ఆయనకి అంతటి కోపం, అంతటి కసి. ఈ కసిని తీర్చుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడు? తీరా దమస్కు పట్టణానికే వెళ్ళిపోతున్నాడు. రాజముద్ర తీసుకొని, ప్రభుత్వపు అధికారపు ముద్ర తీసుకొని క్రీస్తును వెంబడించే వారిని అందరినీ, దేవుని ఎరిగిన వాళ్ళందరినీ చంపడానికి, వారిని హింసించడానికి, వారిని బాధ పెట్టించడానికి పరుగులు తీస్తున్నాడు. ప్రభు ఆయన దర్శించి ఆయనకి విముక్తి కలుగు చేస్తాడు. నువ్వెందుకు అందరినీ హింసిస్తున్నావు? వాళ్ళను కాదు హింసించేది, నన్ను. చూడండి, అంటే దీని అర్థం ఏంటి? నీవు ఎవరినన్నా హింసిస్తున్నావు అంటే యేసయ్యను హింసించినంత పని. ఎవరికైనా సహాయం చేసినావంటే యేసయ్యకు సహాయం చేసినంత పని. ఇక్కడ ఈ రెండింటిని మనం క్లారిటీకి తెచ్చుకోవాలి. ఈ రెండింటిని అర్థం చేసుకోవాలి. నువ్వు ఎవరినైనా దూషిస్తున్నావు అనుకో, దేవుణ్ణి దూషించినంత పని. నువ్వు ఎవరినన్నా హింసిస్తున్నావు అనుకో, నువ్వు యేసయ్యను హింసిస్తున్నావు. దేవుని బిడ్డగా ఉండి నీవు దేవుని యొక్క సిద్ధాంతాన్ని నీవు పక్కన పెట్టి, ఆయన అభిప్రాయాన్ని పక్కన పెట్టి, ఆయన ప్రేమ సూత్రాలను పక్కన పెట్టి, నీవు ఇతరులను బాధిస్తూ, ఇతరులను బాధ పెడుతూ, వారిని నలగగొట్టుతూ, వారి మీద పెత్తనం జలాయించడానికో, లేదా వాళ్ళ ద్వారా ఆదాయం సంపాదించుకోవడానికో, లేదా వాళ్ళని లోపరుచుకునేదానికో, వాళ్ళను వ్యాపార రూపంలో వాళ్ళని బాధ పెట్టించడానికో, ఏదో ఒక రూపంలో నీవు వాళ్ళని బాధ పెట్టిస్తూ ఉన్నట్లయితే నీ ప్రార్థన సమయం వచ్చినప్పుడు నీ ప్రార్థన దేవుని దగ్గర వచ్చారు. ఏ రోజుకన్నా వస్తుంది రోగాలు, వయసు అయిపోయినప్పుడన్నా వస్తుంది, వయసులో ఉండేటప్పుడన్నా వస్తుంది, ఎప్పుడన్నా వస్తుంది. అప్పుడు ప్రభు కావాలి మనకు. ప్రాణం పోసిన దేవుణ్ణి అడుగుతాం మనం. బయట చెప్పుకోకపోయినా కూడా మనసులోనే చెప్తాం, దేవుడా నన్ను ఎందుకు కాపాడు, నన్ను ఎందుకు సృష్టించినావు, నేను చచ్చిపోయేటట్టుగా నాకు భయంగా ఉండదు. బాగుండేటప్పుడు ప్రభు మాటలు చెవిలో ఎక్కవో, 10 రూపాయలు చేతిలో ఉండేటప్పుడు దేవుని మాటలు ఎక్కవో. దేవుని మాటలను హేళనగా మాట్లాడతాం, తూలనాట్లాడతాం, సేవకుల మాటలను కూడా తప్పు పట్టేస్తాం, వాళ్ళకన్నా జ్ఞానుల్లాగా వ్యవహరిస్తాం. మన ఉద్యోగాన్ని బట్టి, మన ఆస్తిని బట్టి, మన స్తోమతను బట్టి, మన పదవిని బట్టి, మనకు శరీరంలో ఉండే బలాన్ని బట్టి ఎప్పుడు బాధించడానికే, ఒకరిని లోబర్చుకునేదానికే ప్రయత్నిస్తాం, ఒకరిని లోబర్చుకోవడానికే ప్రయత్నిస్తాం. సదుద్దేశంతో కాదు, దురుద్దేశం. ఇలా జీవితాన్ని గడిపేసి లాస్ట్కి నీకు అవసరం వచ్చినప్పుడు పోయి ప్రభువా అన్నావు అనుకో, నువ్వు నన్ను హింసించినావు. హల్లెలూయా. ఇంకొంతమంది ఉన్నారు, సేవకుల్ని హింసిస్తారు, చెప్పిన మాటలు వినరు, సంఘంలోంచి వెళ్ళిపోరు. బాగుల్లా? దీన్ని ఏమంటారయ్యా? వినిపించుకోరు, వినరు, వెళ్ళిపోరు. మా సంఘం ఏదో నువ్వే ఈరోజు ఉంటావు పాత్ర. చర్చి ముఖ్యమా, చర్చిలో చెప్పే వాక్యం ముఖ్యమా? చెప్పండి. వాక్యమే కదా ముఖ్యం. వాక్యాన్ని తోసివేసేసి చర్చిని పోయి గట్టిగా పట్టుకుంటే 4 గోడలు నీకేం చేస్తాయి? ఆలయము ముఖ్యమా? ఆలయమునకు కర్తగా ఉన్న దేవుడు ముఖ్యమా? దేవుని వాక్యమే పక్కన పెట్టి ఇంక ఆలయాన్ని ఏం చేసుకుంటావు? నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూస్తుంది ఆలయం? భూమి నాదంటే నవ్వుతుందంట. అది నా సొత్తు నా భూమే అంటే అది నవ్వుతుందంట. రేపు నేను నా కడుపులో వేసుకొని పోతాను ఎర్రోడా అని.
కొంతమంది చెప్పుకుంటారు, నాకు ఎంత ఆస్తి ఉండదో తెలిసిన అంటే కొరుక్కో. ఆస్తి అక్కడికి రాదని సొలొమోను చెప్పాడు. ధనము శాశ్వతం కాదన్నాడు. కిరీటం ఎప్పుడు ఉండదు అన్నాడు. అవన్నీ భ్రమలు. భ్రమ, మతిపోయిన వాణి యొక్క మార్గం అది. దేవుణ్ణి చులకనగా చూసి మధ్యలో వచ్చిన దాన్ని ముందు పెట్టుకొని జీవించడం అంటారు. అందుకొరకు చాలామందిని బాధ పెట్టి చేసి ఉంటాడు. అందుకొరకు చాలామందిని హింసించేసి ఉంటాడు. మాటలతో హింసిస్తాడు, వేధిస్తాడు. వానికి అదే పని, దారిగాచుకొని ఉంటాడు. మనిషిని హింసించడమో, మనిషిని వేధించడమే మహాశాపం. ఆ శాపంలోనే ఉంటాడు, మళ్ళీ నవ్వుతూ ఉంటాడు. శాపం అది. ప్రభు ఏమన్నాడు తెలుసా? అతిశయించువాడు తన బలమును బట్టి కాదు, తన జ్ఞానమును బట్టి కాదు, తన ఐశ్వర్యమును బట్టి కాదు, తనకున్న దాన్ని బట్టి కాదు అది అతిశయించేది, దేవుణ్ణి తెలుసుకోవడం బట్టి అతిశయించాలి. అమ్మ, మనం తప్పించుకున్నాం, ప్రభువుని తెలుసుకున్నాం, ప్రభు మార్గంలో మనం జీవిస్తున్నాం, చాలు. మన ఆత్మ నరకంలోకి పోకుండా కాపాడుకోగలం. మనకు పరలోక స్వాస్థ్యం ఉంది. ఇలా జీవించగలగాలంట. అందుని బట్టి ప్రభు చెప్తున్నాడు, ప్రతి వ్యక్తి, క్రైస్తవుడన్న ప్రతి వ్యక్తి ఇతరులను బాధ పెట్టడం వదిలేయాలి, ఒకరిని హింసించడం వదిలేయాలి, ఒకరిని తూలనాడడం పక్కన పెట్టేయాలి. ఎప్పుడు మన జీవితాన్ని కాపాడుకోవడమే చూడాలి, మన జీవితాన్ని సరి చేసుకోవడం చూడాలి. ఈ సరి చేసుకోవడంలో ఒకటి ఉన్నది ఏం తెలిసినా, సహాయపడడం. నువ్వు సరి చేసుకున్నావు అంటే, నీ బుద్ధిని మార్చుకున్నావు అంటే, నీ జీవితాన్ని కాపాడుకుంటున్నావు అంటే, నీవు యెషయా గ్రంథం 58వ అధ్యాయములో 6వ వచనములో నుంచి 9వ వచనములో ఉన్నటి వాక్యాలన్నిటిని నువ్వు అనుసరించాలి. అలా కాకుండా ఉత్సవాలు చేసుకుంటూ, తిరణాళ్ళు చేసుకుంటూ, భక్తి కార్యక్రమాలకు ప్రాపగండాలు చేసుకుంటూ, చర్చిలో వెళ్ళి నీ పేరు చెప్పుకొని గంట కొట్టించుకుంటూ, చదివింపులు చేసుకుంటూ, 10 మందిలో గొప్పగా ఉండామని 10 మంది దగ్గర చెప్పించుకుంటూ అతిశయించడం వల్ల ఏమీ లాభంలా. ప్రభువుని తెలుసుకోకుండా బాప్తీసం తీసుకొని ఇసిరాడు బారేసి మన లోకంలో తిరిగి యాడుండి అడ్డా గడ్డి తిని దేవుని బిడ్డలను దూషించుకుంటూ తిరగడం వల్ల తెలుసుకోవాలి. ప్రభు ఒక మాట అన్నాడు, విలువైన మాట ఏం తెలుసా? మీరు ఆశీర్వాదం కొరకు పిలువబడ్డారు, శాపాల కొరకు కాదు. పిలవబడిన నీవు చేతనైనంత వరకు విడిపించడం చూడాలి. దూషణకు ప్రతి దూషణ చేయడానికి, కీడుకు ప్రతి కీడు చేయడానికి సాహసించుకోవాలి. హల్లెలూయా. మనిషికి ఉన్న చెడ్డ అలవాటు ఏం తెలిసిన, మన నలుగురు మన వెనుకున్నారనుకో, వెంటనే ఎదుటివాడి మీద దౌర్జన్యం చేస్తాడు. మన బంధువులు ఒక నలుగురు ఉన్నారనుకో, మన డబ్బు తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, మనకు సపోర్ట్ ఎవరైనా కనిపించినారనుకో, వాళ్ళ సపోర్ట్ చూసుకొని వెళ్ళిపోయి అన్యాయం కూడా చేసేస్తాం. మెల్లిగానైనా చేస్తాం, గట్టిగానైనా చేస్తాం. అలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, క్రైస్తవులలో కూడా. అలాంటి దేవునికి నచ్చదు. అందుచేత ప్రభు అంటున్నాడు, నువ్వు హింసిస్తున్నావు, ఇక మీదట హింస చేయకు, నీవు న్యాయం చేయాలి. న్యాయ పట్టిక పరిశుద్ధ గ్రంథంలో ఉంది. నీ ప్రార్థన మన్నించాలన్నా, నీవు పరలోకంలోకి వెళ్ళాలన్నా, ఈ పట్టికలో ఉన్న వాటిని నా కొరకు చేయి. నీ జీవితం చక్కగా ఉండడానికి, నీవు దేవుని రాజ్యం చేరడానికి, నీ కుటుంబము చల్లగా ఉండడానికి
వీటిని అనుసరించు, వీటిని కొనసాగించు. ఇట్లాంటిదే నేను ఏర్పరచుకొనిన ఉపవాసం. హల్లెలూయా. యేసయ్య అందుకే వచ్చాడు. ఏమి వదిలి వచ్చాడైనా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తుడుగా చేసుకున్నాడు. హల్లెలూయా. అలా చేసినందుకు అన్ని నామముల కన్నా పైనామము ఆయనకి ఇవ్వబడింది. ఆయన తగ్గించుకొని సమస్తమైన వైభవాన్ని పక్కన పెట్టి దేవుని పని కొరకు దేవుడు చెప్పినట్టుగా పడిపోయిన వ్యక్తిని లేవనెత్తాలంటే ఈయన కూడా వంగి ఆయనకు పరిచర్య చేయాలి. కాబట్టి ఆయన ప్రిస్టేజీ, ఆయన గొప్పతనం, ఆయన కిరీటం, ఆయన సింహాసనం, ఆయన దైవత్వం అనేది మరి గుర్తు పెట్టుకోకుండా సేవకుడుగా వచ్చాడు. ప్రతి క్రైస్తవుడు ఒక సేవకుడుగా పనిచేయాలి. ప్రతి క్రైస్తవుడు సేవా సూత్రాన్ని పాటించాలి. బైబిల్ ఎత్తుకొని పోయి కూర్చొని చెప్పేది కాదు సేవ. సేవ అంటే తనలాగా ఇతరులను ప్రేమించి వారికి మన వలన కలిగిన సలహాను, సహకారం అందించాలి, సహాయం చేయాలి. చాలా మార్గాలు ఉంటాయి సేవ చేసేదానికి. ఆ మార్గాలలో మనల్ని వాడుకోవడానికి మనం అందుబాటులో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా అందుబాటులో ఉండి దేవుని సేవకు సహకరించగలిగితే మనల్ని అన్ని నామముల కన్నా పైనామముగా ఉన్న యేసయ్యను ఎట్ట హెచ్చించాడో అట్లా మనల్ని హెచ్చిస్తాడు. మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండాలంటే వాడు దాసుడై ఉండాలి, పరిచారకుడై ఉండాలి, సేవకుడై ఉండాలి. సేవ చేయడం అనేది నచ్చదు, కానీ చేస్తున్న వాళ్ళని దూషించడం మాత్రం నచ్చుతుంది కొంతమందికి. సేవకుల కన్నా గొప్ప వాళ్ళని తమకు తామే డబ్బా వాయించుకుంటారు. సేవకుడు సమర్పణ జీవితం కలిగిన వాడు. మనము లోకంలో బ్రతుకుతూ లోకం సంబంధమైన జీవితంలో జీవిస్తూ కూడా దేవుడు ఎన్నుకొని ఏర్పరిచినటువంటి సేవకుని సైతము తప్పుబట్టే అంతటి గొప్ప వాళ్ళగా ఉండాలనుకుంటాం. ఇదియును ఇతరులను హింసించడమే ఆశీర్వాదాలు కోల్పోయే ప్రమాదం, శాపం కిందకి వెళ్ళిపోయే జీవితం. హల్లెలూయా. ఇశ్రాయేలీలు అలా ఉండకూడదని మోషే ద్వారా వాళ్ళ దగ్గర ప్రమాణం చేయించాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీలను వారు అలా ఉండకూడదని మోషే గారు ఏం చేశారు తెలుసా? ప్రమాణం చేయించారు. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం. ఇరవై 27వ అధ్యాయము 17వ వచనం. తన పొరుగు వాని సరిహద్దు రాయిని తీసివేయువాడు. హల్లెలూయా. వాడి పొలంలో రాయిని తీసి కొంచెం జరుపుకునేది, వాడిని బాధ పెట్టించడం, వాడిని హింసించడం. చూసారా? బాధ పెట్టడం అంటే, హింసించడం అంటే ఎట్టెట్టుంటాయో చూడండి. నీ స్థలం 7 వరకు నింది అనుకో, నాది 6 వరకు అని చెప్పి వ్యాజ్యాలు అడేది.
అన్యాయముగా గుద్దులాడడం అంటే ఇటుంటాయి. వాళ్ళని బాధ పెట్టించడం. ఎవడైనా మనవాడు అటు చేసినాడు అనుకో, మనం కూడా వెళ్ళి కలుసుకొని దాంట్లో భాగం పొందుకోవడం. ఏంటంటే మనవాళ్ళు పొరపాటు చేసినా, పాపం చేసినా, దౌర్జన్యం చేసినా మనం కూడా దాంట్లో పోయి భాగం పొందుకుంటాం. మనకు సంబంధం లేకపోయినా వెళ్ళిపోయి పడుకుంటాం, అంతే, పడిపోతాం. మనవాళ్ళు అంటే వాళ్ళు పెంట తింటే మనం కూడా దానికి వెళ్ళి కలుసుకునేస్తాం. వాడికి బుద్ధి లేదు, మనకు కూడా బుద్ధి లేదా అనేది ఉండదు. అంతే, మనోడు అంతే వెళ్ళిపోవడం. చదవండి 18. గుడ్డివాని త్రోవను తప్పించువాడు. హల్లెలూయా. గుడ్డివాడు ఆల్రెడీ వాడికి గుడ్డి, కళ్ళు లేదు. వాడి దారి తప్పిస్తే వాడు పడిపోడా? దానివల్ల వాడు హింస పొందడా, బాధింపబడడా, గాయపరచబడడా? వాడిని తప్పించేసి మళ్ళీ నవ్వుకునేది. వాడు శాపగ్రస్తుడు అంటే అప్పుడు వీళ్ళందరూ ఏమనాలంట? ఆమేననాలి. వాళ్ళ దగ్గరే చెప్పిస్తున్నాడు ఆమేన్ అని అనండి అందరూ. అంటే అప్పుడు ఆమేన్. బాగా చదివితే కదా, అవన్నీ చదివితే మనకు బుద్ధి వస్తాయి. మనకు బుద్ధి రాలేదంటే మనం చదవడం లేదని అర్థం. చదవండి. పరదేశికి కానీ చెప్పగా హల్లెలూయా. బైబిల్ అంటే తెలియాలి బాటసారి. బైబిల్ మోసుకొని వెళ్ళిపోతే సరిపోదు. కొంతమంది ఉండలా అట్నే బైబిల్ అట్నే చదివేస్తూ ఉంటారు, భలే చదువుతూ ఉంటారు, రోజు బైబిల్ చదువుతుంటారు. దాంట్లో ఉండే దాంట్ని ఒకటి కూడా అనుసరించడు. కెపాసిటీ లేని వాళ్ళు తీసుకునే పాలలో నీళ్లు మిక్సింగ్ ఉంటుంది. అందువల్ల అది బలం లేనిటి ఆహారంగా అది వాళ్ళకు ఉపయోగపడదు. ఆయన ఏమన్నారు తెలిసిన? పేతురు గారు ఏమన్నారంటే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా. 1 పేతురు 2. రుచి చూచి ఉన్న ఎడల దుష్టత్వాన్ని, కపటాన్ని, వేషధారను, అసూయను, దూషణ మాటలను మాని. ఫస్ట్ ఇవన్నీ వదిలేయాలి. ఇవన్నీ వదిలేస్తేనే వాటిని పెట్టుకుంటా ఉండకూడదు. నేను బాగుండాలి, నా భార్య ఏడ బాగుంటారు చెప్ప? దేవుడు పైన చూస్తున్నాడు. నువ్వు ఎందుకు బాగుంటావో? నీ ఇష్టంగా నువ్వేమైనా దేవుడివా? దేవుడు లేకుండా ఏమైనా పుట్టావా? నీకేమైనా మరణం రాదా, లేకపోతే అనారోగ్యం రాదా? నీ బలం ఎంతసేపు, నీ డబ్బు ఎంతసేపు, నీ జ్ఞానం ఎంతసేపు పనికి వస్తుంది చెప్పు? నీ జీవితాన్ని మార్చుకునేదానికే నీ జ్ఞానం పనిచేయడంలా. నిన్ను నీవు సరిగ్గా చేసుకోవడానికే పనిచేయలే నీ జ్ఞానం. ఇంకా మరొకరికి ఎక్కడి నుంచి పనికి వస్తుంది అది? అందుకే దూషణలు చేసేది. ఏం చెప్పాడు మళ్ళీ ఆయన? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఎదుగు నిమిత్తము వాక్యం అనే పాలను అపేక్షించాలి. వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. విని ఎంత త్వరగా మార్చుకుంటామో అంత త్వరగా శాపం దగ్గర నుంచి బయటకు వచ్చేస్తాం. ఇంకా శాపం కిందనే ఉండాలి అనుకుంటే కఠినంగా ఉండొచ్చు, కీడు చేయొచ్చు, బాధ పెట్టవచ్చు, హింసించవచ్చు, నిందించవచ్చు, దూషించవచ్చు, వారిని చెరపవచ్చు, వారి మీద మనము అనేకమైనటి మరి బాధకరమైనటి వచనాలు పలకవచ్చు. హల్లెలూయా. ప్రభు అన్నాడు,
కృతజ్ఞత వచనమే మీరుచ్చరించుడు కానీ బూతులైనను సరసోక్తులైనను పోకిరి మాటలైనను మీరుచ్చరింపకూడదు, ఇది మీకు తగవు. అంటే ఈ మాటలతో కూడా ఇతరులను ఏం చేస్తారంట? సాటవులు అంటారు. అటంటే చెప్పండి. ఏందయ్యా సాటవులు అంటే? నీ పేరు చెప్పరు కానీ నిన్నే తిడుతుంటారు. అది నీకు అర్థమైపోతుంది, నీకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడతారు కానీ నీ పేరు చెప్పరు. అట్ట బాధిస్తారు నిన్ను, అట్ట హింసిస్తారు నిన్ను, అట్ట వంచిస్తారు నిన్ను. ఎవరినో మాట్లాడినట్టుగా ఉంటుంది కానీ నీ ఎదురుగానే మాట్లాడతారు. వాళ్ళ దగ్గర పోయి మాట్లాడే కెపాసిటీ ఉండదు. వాళ్ళదైతే వాళ్ళ దగ్గర కదా మాట్లాడాలి, నీ దగ్గర ఎందుకు మాట్లాడతారు? నీ చెవులో పడేటట్టు ఇది మాట్లాడతారు. వీళ్ళు ఏమంటారు కృష్ణ? బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో చేతగానోళ్ళు అంటారు. వాళ్ళని చేతగానోళ్ళు, పీతరుగుండే వాళ్ళు అంటారు. వాళ్ళని ఏదైనా ఉన్నట్లయితే యథార్థంగా బ్రతకాలి. హల్లెలూయా. యథార్థంగా బ్రతికి యథార్థంగా దేవుని సేవించే వ్యక్తిగా ఉండాలి. మొన్న చెప్పుకున్నాం ఏమన్నా? పిరికివారు వాళ్ళే ఫస్ట్. వాళ్ళకే టోకన్ ఎవరికంటే ఫస్ట్ టోకన్ వాళ్ళకే. ఏడా? నరకంలో ఫస్ట్ వాళ్ళే. రండి, ఎంతో చక్కగా జయించారు మీరు, రండి లోపలికి పోద్దాడు. హల్లెలూయా. ఇవన్నీ తెలుసుకోవడానికి మనం చర్చికి వచ్చేది. మనమేదో భక్తి పరులమని మనమేదో మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు అన్నం తినకుండా ఉంటే మనకేదో పరలోకం దిగేసినట్టుగా ఫీల్ అయిపోకూడదు. వాక్యం నేర్చుకుంటే దేవుడు మనలోనే ఉంటాడు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఇండిన ఎడలా మీకు ఏది ఇష్టమో అడగండి, నేను చేస్తాను. అడగతాంలా ఏమయ్యా పిలిపోయా ప్రార్థన చేస్తాంలా భలే వర్ణిస్తారు. యేసయ్యా స్తోత్రము, కృపాసత్యుడా, సంపూర్ణుడా, వెలుగయ్యున్న దేవ, అవన్నీ నిజాలే. నేను అబద్ధాలని చెప్పడంలా. నువ్వు యేసయ్యని ఎట్లన్నా వర్ణించవచ్చు. అన్నిటికీ ఆయన, గొప్ప విషయాలకు అన్నిటికీ ఆయన అర్హుడు. కానీ ఆయన్ని మహిమపరిచేసినంత ఏమార్చేస్తే సరిపోతే ఆయన ఉప్పొంగిపోతాడంటావా? చాలే నీ ప్రార్థన నాకు వద్దంటాడు ఆయన. ఎవరిని ఏమార్చాలంటే నక్క వినని చూపిస్తున్నావా అంటాడు ఆయన. హల్లెలూయా. అదే ఒక ఆయన ప్రార్థన చేసినాడు కదా, ఈ దరిద్రుడిలాగా లేకుండా నేను బాగుండేటట్టుగా నువ్వు చేసినందుకు నీకు స్తోత్రాలు అంటే ఆ ప్రార్థన అంగీకరించలేదు. నేను పాపిని, నేను దోషిని, నేను చాలామందిని బాధ పెట్టించిన, ఇక మీట అట్లా ఉండను, అసలు నీ ఎదుటి నిలబడ్డానికి కూడా నాకు అర్హత లేదు అంటే వీడు మంచాడు, మనసు మార్చుకొని వచ్చినాడు, మంచిది, బాగున్నాడు. ఈడు ఎవరా? పరిచయుడు. దేవాలయంలో కూడా హింసిస్తున్నాడు వాడిని. ఇద్దరే కదా నిలబడుకున్నారా, ప్రార్థన చేస్తున్నారు కదా, మనసులో దూషిస్తున్నాడు. ఇది దేవునికి తెలిసిపోయింది. వాడిని హింసిస్తున్నాడు, వాడిని సుంకరి అన్నాడు, వాడి క్యాస్ట్ చూపిస్తున్నాడు, వాడి స్థితిని చూపిస్తున్నాడు, వాడి పేదరికాన్ని చూపిస్తున్నాడు, వాడి చేతగాంతనాన్ని చూపిస్తున్నాడు. ఈయనేదో చేతైనోళ్ళలాగా, ఈయనేదో గొప్పోడైనలాగా, ఈయన ఉపవాసాలు ఉన్నాడని, ఈయన కానుకలు ఇచ్చాడని, ఈయన కొంచెం మంచి పరిచయుడు, విద్యావేత్తని, వీటన్నిటిని దేవుడికి చెప్పి వాడిలాగా నేను ఉన్నందుకు నీకు స్తోత్రం. విన్నాడా ప్రభు? విన్నాడా? ఆయన ప్రార్థన వెళ్ళ తోసి వేసేసాడు. వీనికన్నా వానిని నీతిమంతుడుగా తీర్చి వానిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఇలాగా హింసించబడిన వారిని విడిపించాలంటే చర్చిలో ఉడుకని హింసించడం, ప్రార్థనలో కూడా చలోక్తులు విసరడం. ఒక ఆయన మైక్ స్టైల్గా పెట్టి పాట పాడినాడు, అయితే ఏమే పరలోకం పోయినాడా? ఒక ఆయన చదువుతున్నప్పుడు ఏమే భలే స్టైల్గా కఠిన పైన పదాలతో చదువుతున్నాడు, అయితే ఏమి అతను పరిశుద్ధుడు అవ్వాల్సిన అవసరం లేదా? మంచి బట్టలు కట్టుకున్నాడు,
ఎలా సంపాదించినాడో తెలీదు. వాడు ఎలా సంపాదించాడో, వాడి పితరులు ఎలా బ్రతికినారో మర్చిపోయినాడు. వాళ్ళ పితరులు ఎలా బ్రతికినారో వాడికి తెలీదు, దేవుడు చూపిస్తాడు. వాడు తనకు కలిగిన దానిలో నుంచి గొప్పలు చెప్పుకుంటూ పక్కన వాళ్ళనే కూలివాండ్రుగా తలుస్తాడు. కూలివాండ్రుగా. వాడిని కూలివాండ్రుగా పుట్టించింది ఎవరండి? దేవుడు కదా. వాడిని నువ్వు వెక్కిరిస్తే ఎట్టా? ఒక మాట చెప్పి ముగిచ్చేద్దాం. సామెతల గ్రంథం బీదలను ఎంత 14 17 5 బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. లేని వాళ్ళని చూసి కిండలు చేసేవాడు, లేని వాళ్ళని చూసి హేళన చేసేవాడు, వాడు దేవుణ్ణి దూషిస్తున్నాడు, వెక్కిరి ఆయన్ని నిందిస్తున్నాడు. ఏం దేవుడయ్యా అని. ఆపద వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బందులు కలిగినప్పుడు సంతోషించేవాడు ఎటుంటాడట? నిర్దోషిగా ఎంచబడడు. వాడు దోషిగానే నిలబడతాడు. క్రైస్తత్వం అంటే వేళాకోళం కాదు. క్రైస్తత్వం అంటే మన ఇమేజ్ చూపించడం కాదు, మన గొప్పలు పోయి చూపించుకోవడం కాదు. సేవ చేయడం, సహాయపడడం, చేతనైనంత వరకు పుణ్యం సంపాదించుకోవడం. బిడ్డలకు ఆస్తిగా అది సంపాదించేది పుణ్యం. అది నీ బిడ్డలకు అది దీవెనకరంగా వస్తుందంట. మీరు ఎప్పుడైనా 112 కీర్తనలు చదివి చూడండి. నువ్వు దేవుని వాక్యంలో ఆనందిస్తూ అలా చేస్తే యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. వారి పిల్లలు బలవంతులుగా ఉంటారు. వారి ఇంట కలిబియు సంపద ఉంటుంది. వారి కొమ్ము హెచ్చించబడతాది. ఇలాంటి వాక్యాలు చెప్పి వాక్యాన్ని పక్కన పెట్టి నీ ఇష్టంగా బ్రతికినావంటే నీ వంశం అక్కడికి హరించుకొని పోయే ప్రమాదం ఉంటుంది. అంటే శాపం క్రింద ఉన్నాం కదా. ఇందులోనూ మళ్ళీ ఉపవాసాలు భక్తి ఇలా చెప్పుకొని తిరుగుతూ దేవునికి నచ్చని పనులు చేసుకుంటూ బ్రతికితే ఎన్ని రోజులకు మనం మారలేదో అన్ని రోజులకు అంతే ఉంటాం. మనం మారిది, మన మార్గాన్ని మార్చుకోనిది మనకు దీవెనకు మార్గం. కాబట్టి నీ వలన ఎంతమంది బాధింపబడుతున్నారో, నీ వలన ఎంతమంది నలిగిపోతున్నారో, నీ వలన ఎంతమంది హింసించబడుతున్నారో, నీ దృష్టిలో ఎంతమంది హింసించబడిన వారు కనిపించారో, నీ దృష్టిలో బాధించబడిన వారు ఎంతమందిని దేవుడు దూసుకొని వచ్చినాడో, చూపించినాడో, నువ్వు సహాయపడలేదు. సరికదా బాధించావు. మళ్ళీ నీ ప్రార్థన దేవునికి ప్రియంగా ఎలా ఉంటుంది? చేత ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు యెషయా 58ని నీ జీవితంలో దృష్టిలో పెట్టుకొని దేవునికి మెచ్చే, దేవునికి నచ్చే, దేవుడు మెచ్చే నచ్చే ప్రవర్తనలో జీవించగలిగితే నువ్వు పిలువు, ఆయన్ని కుత్రపిస్తావు. నీవు ఆయన దగ్గర మొర్రపెట్టు, ఆయన నేనున్నానని సెలవిస్తాడు.
అటువంటి జీవితాలతో ముందుకు సాగుతాం. తిరిగి మరొక దినంలో కలుసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్.